Hi everyone, welcome back to our channel SRITEJU'S kitchen. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మనం బ్రెడ్ తినేటప్పుడు దానిపైకి యూజువల్గా స్ప్రెడ్స్ని యూజ్ చేసుకుంటాం. నటెల్లా కానీ ఫ్రూట్ జామ్స్ని కానీ మార్కెట్లో మనకి చాలా రకాల ఫ్రూట్ జామ్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాంటి ఒక ఫ్రూట్ జామ్నే ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అదే కివీ ఫ్రూట్ జామ్. ఈ కివీ ఫ్రూట్ జామ్ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా మనం హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా నేను 240 గ్రామ్స్ కివీ ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఈ కివీ ఫ్రూట్స్ని వాటర్తో తరోగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కివీని తీసుకుని వాటి ఎండ్స్ని కట్ చేసి పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసేయాలి. ఇలా మొత్తం అన్ని కివీ ఫ్రూట్స్వి పీల్ తీసేసిన తర్వాత వీటిని స్మాల్ చంక్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కట్ చేసుకోవడం అయిన తర్వాత ఈ ముక్కల్ని తీసుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేయబోయే జామ్కి స్వీట్నెస్ కోసం షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం హాఫ్ కప్ కన్నా 2 టేబుల్ స్పూన్స్ తక్కువే షుగర్ని నేను యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే మీరు హాఫ్ కప్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ని యాడ్ చేసిన తర్వాత స్పాచులాతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పైన బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే షుగర్ సిరప్ కూడా కంప్లీట్గా డిజాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన ఈ వాటర్ అంతా కూడా రెడ్యూస్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా కూడా రెడ్యూస్ అయిపోయింది. ఇలా మనకి వాటర్ అంతా రెడ్యూస్ అవ్వడానికి సుమారుగా 10 నిమిషాలు పట్టింది. ఈ 10 నిమిషాల్లో మనకి కివీ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక పొటాటో మ్యాషర్ని తీసుకుని ఈ కివీని స్మూత్గా మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడు గ్యాస్ని లో హీట్లో పెట్టుకుని మ్యాష్ చేసుకోవాలి. ఇలా జామ్ని తయారు చేసుకుంటున్నప్పుడు మీకు జామ్ కన్సిస్టెన్సీ అనేది చంకీగా కావాలి అనుకుంటే మొత్తం స్మూత్గా మ్యాష్ చేయకుండా అక్కడక్కడ ముక్కలు వదిలేసి మ్యాష్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మొత్తం స్మూత్ పేస్ట్ లాగా మ్యాష్ చేస్తున్నాను. ఇలా మనం కంటిన్యూస్గా మ్యాష్ చేసినట్టయితే జామ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా స్మూత్గా తయారవుతుంది. ఇలా మ్యాష్ చేసిన తర్వాత జామ్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. కాబట్టి మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన జామ్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 3 to 4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ అనేది థిక్గా అయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి కొద్దిగా జామ్ని వేసుకోవాలి. ఈ జామ్ నుంచి మధ్యలోకి ఇలా మనం వేలిని పోనిస్తే జామ్ అనేది స్ప్రెడ్ కాకుండా ఇలా సెపరేట్గానే ఉన్నట్టయితే జామ్ అనేది పర్ఫెక్ట్గా తయారైందని అర్థం. చూడండి, మనకి ఎక్కడా కూడా లైన్స్ కలవట్లేదు, సెపరేట్గానే ఉంది. అంటే టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఒకవేళ మీరు జామ్ని ఇలా చెక్ చేసినప్పుడు జామ్ స్ప్రెడ్ అయినట్టయితే కనుక మరికొద్దిసేపు జామ్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనకి జామ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాము. ఈ జామ్కి మంచి లుక్ రావడం కోసం గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు. ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ ప్యాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జామ్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏ బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాటిల్స్ని హాట్ బాయిలింగ్ వాటర్లో స్టెరిలైజ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం బాటిల్స్ని కానీ బౌల్స్ని కానీ ఇలా స్టెరిలైజ్ చేయడం వల్ల మనం తయారు చేసి పెట్టుకున్న జామ్ అనేది తొందరగా ఫంగస్ పట్టకుండా అలాగే కంటామినేట్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో జామ్ని తయారు చేసుకున్నప్పుడు ఈ మెథడ్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం వల్ల తొందరగా జామ్ అనేది పాడవకుండా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా బాటిల్స్ని మరుగుతున్న వాటర్లో వేసి 2 to 3 మినిట్స్ మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. నేను ఈ జామ్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి బౌల్ని కూడా స్టెరిలైజ్ చేసుకోవాలి. ఇలా స్టెరిలైజ్ చేసుకున్న బాటిల్స్ని కానీ బౌల్స్ని కానీ ఏదైనా టిష్యూ పేపర్ లేదంటే పొడి క్లాత్ని తీసుకుని వీటిని ఎక్కడా తడి లేకుండా వైప్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇలా కంప్లీట్గా బౌల్స్ని వైప్ చేసుకున్న తర్వాత వీటిలోకి జామ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వన్స్ మనం బాటిల్లోకి కానీ బౌల్లోకి జామ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా కంప్లీట్గా చల్లారనివ్వాలి. వేడి పూర్తిగా తగ్గిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ జామ్ని తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే జామ్ అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, కివీ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బ్రెడ్ పైకి స్ప్రెడ్ చేసుకుందాము. మనకి బయట మార్కెట్లో కొన్న జామ్ ఎలా అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలానే పర్ఫెక్ట్గా కుదిరింది మనకి జామ్ కూడా. ఈ జామ్ని తయారు చేయడానికి మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ని కానీ ఫుడ్ కలర్స్ని కానీ యూజ్ చేయలేదు. హెల్దీ హోమ్మేడ్ కివీ జామ్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కివీ జామ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇటువంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన ఛానల్ నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.